నమస్తే, నేను మీ Q99 శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనే అంశాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో మనది చిన్న యూట్యూబ్ ఛానల్. మనకు ఉన్నటువంటి కొంత ఎక్విప్మెంట్తో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఒకవేళ ఈ వీడియో ద్వారా మీకు ఏదైనా అసౌకర్యం కలిగింటే నన్ను క్షమించండి. సో వివరాలకు వెళ్తే, ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే అనే అంశం మీద పైనీర్ పోల్స్ స్ట్రాటజీ సంస్థ వారు సర్వే చేశారు. అది ఇప్పుడు అనేక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. సో ఆ దృష్టితో ఈ విషయాన్ని మీతో నేను పంచుకోవాలని ఈ వీడియో నేను చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో అసలు నేను ఇది మీకు చెప్పే ముందు అసలు పైనీర్ పోల్స్ స్ట్రాటజీ సంస్థ కోసం కూడా మీకు చెప్పాలి. 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 145 స్థానాలని సాధించుకుంటుందని చెప్పిన సంస్థలో ఈ పైనీర్ పోల్స్ స్ట్రాటజీ సంస్థ ఒకటి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా భారతదేశంలో జరిగినటువంటి వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల్లో కూడా ఈ పైనీర్ పోల్స్ స్ట్రాటజీ సంస్థ తన మార్కును అయితే క్లియర్గా చూపించుకుంది. అది కూడా మనం అప్పుడు కాలంలో మనం అనేకమైన వీడియోలు చేసే ఉంటాం, మీరు చూసే ఉంటారు. చూడడం వల్ల ఎవరైతే మనకు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఒక్క బీహార్ విషయంలో తప్పించి మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా తన చెప్పినట్టు జరగకపోయినా తన అనుకున్న స్థానాల కంటే ఎక్కువగా సాధించి ఒక ప్రజల మూడుని కనిపెట్టే సంస్థగా పైనీర్ పోల్స్ స్ట్రాటజీ సంస్థ తన హుందాతనాన్ని చాటుకుంది. సో ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే 2026 సంవత్సరంలో 2024 సంవత్సరంలో ఏ పార్టీకి ఎంత ఓటు శాతం వచ్చింది, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే ఏ పార్టీకి ఎన్ని ఓటు శాతం వస్తుంది మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. దయచేసి మనకి బోర్డు మీద మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు, ఎందుకంటే మనకున్న ఈ చిన్న ఎక్విప్మెంట్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీకు అర్థం కాకపోతే ఒకసారి నేను చెప్పే వాయిస్ని మరలా వినడానికి ప్రయత్నించండి. దయచేసి ఈ అసౌకర్యానికి అయితే మన్నించండి. వివరాల్లోకి వెళ్దాం. శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే, శ్రీకాకుళం జిల్లాలో 2024 సంవత్సరంలో వచ్చిన ఓటు శాతం ఎంత, అలాగే ఇప్పటికిప్పటికి 2026 సంవత్సరంలో ఎలక్షన్లు జరిగితే ప్రజలు ఓటు ఎవరికి వేసే అవకాశం ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో 2024 సంవత్సరంలో 59.3% మంది కూటమి ప్రభుత్వానికి అనుగుణంగా, 35.6% మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా, 5.1% మంది ఇతరులైతే 2024లో ఆ ప్రభుత్వాన్ని ఓటు రూపంలో తన అభిప్రాయాన్ని తెలియజేశారు. కానీ ఇప్పుడు ఆ ఓటు శాతం గణనీయంగా తగ్గిపోయింది. ఇక్కడ చూసుకుంటే 59 నుంచి 53% కూటమి ప్రభుత్వం ఓటు శాతం తగ్గిపోతే, ఇక్కడ ముఖ్యంగా ఎక్కడ అనుకుంటున్నారు, శ్రీకాకుళం జిల్లాలో నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, 35.6% నుంచి 26% తన ఓటు పర్సెంటేజ్ అయితే తగ్గిపోయింది. అలాగే ఇతరులు వీరులే ప్రభుత్వాన్ని తటస్థంగా ఏర్పరచాలన్నా, ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్న వాళ్ళని ప్రతిపక్షంలో తీసుకురావాలన్నా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అధికారంలోకి తీసుకురావాలన్నా ఈ యొక్క ఇతరుల ఓటు శాతమే ప్రభావం చూపిస్తుంది. వీళ్ళే ప్రభుత్వాన్ని ఎక్కువగా ఎవరికి ఓటు వేసి ఎవరిని గెలిపించాలనే
ఓటు శాతం వీళ్ళే నిర్ణయిస్తారు. వారే చూసుకుందాం. అప్పుడు 2024 సంవత్సరంలో అది శ్రీకాకుళం జిల్లాలో 5.1% ఉంటే ఇప్పుడు అది ఏకంగా 21% పెరిగిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే విజయనగరం జిల్లాలో 56.9% నుంచి ప్రస్తుతం ఎన్నికలు జరిగితే అది 51% పడిపోయిన పరిస్థితి. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రోజు 2024 సంవత్సరంలో 38.4% మంది, అది ఈ రోజు 27% పడిపోయిన పరిస్థితి. ఆ రోజు ఇతరులు 4.7% ఉంటే అది ఈ రోజు 22% పెరిగిపోయిన పరిస్థితి. అలాగే ఇక అరకు విషయానికి వస్తే 39.6% నుంచి ఈరోజు 36% పడిపోయిన పరిస్థితి. ఏదైతే కూటమి ప్రభుత్వం పరిస్థితి. అలాగే వైఎస్ఆర్సీపీ పరిస్థితి చూసుకుంటే ఆ రోజు 40.3% నుంచి 30% పడిపోయిన పరిస్థితి. అంతేకాకుండా ఆ రోజు ముఖ్యంగా అరకులో ఇతరులు ఎవరైతే తటస్థంగా ఉండేవారో వారు 20% ఉంటే ఈ రోజు అది 31% పెరిగిపోయిన పరిస్థితి. అలాగే విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే ఆ రోజు కూటమి ప్రభుత్వానికి 64.3% మంది అనుకూలంగా ఉంటే ఈ రోజు అది 58% పడిపోయిన పరిస్థితి. అలాగే వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే విశాఖపట్నంలో 30% నుండి ఈ రోజు 19 స్థానానికి పడిపోయిన పరిస్థితి. ఎక్కువగా చెప్పుకుంటే విశాఖపట్నంలో తటస్థులు ఆ రోజు 5.6% మంది ఉంటే ఈ రోజు అది ఏకంగా 23% పెరిగిపోయిన పరిస్థితి. అలాగే అనకాపల్లి జిల్లా విషయానికి వస్తే ఆ రోజు 58.8% మంది 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఈ రోజు అది 52% పడిపోయిన పరిస్థితి. అలాగే వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే ఆ రోజు 35% మంది ఉంటే ఈ రోజు అది 23% పడిపోయిన పరిస్థితి. అలాగే ఇతర విషయాలు చూసుకుంటే అది 6.2% నుంచి 25% పెరిగిన పరిస్థితి. అలాగే కాకినాడ విషయానికి వస్తే 2024 సంవత్సరంలో 56.1% మంది కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఇప్పుడు అది 49% పడిపోయిన పరిస్థితి. అలాగే క్షమించండి, వైసీపీ 2024లో కాకినాడలో 39.1% మంది అనుకూలంగా ఉంటే అది ఈరోజు 24% పడిపోయిన పరిస్థితి. అలాగే తటస్థులు 4.8% నుంచి ఏకంగా 27 స్థానానికి పెరిగిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఇటు కూటమి ప్రభుత్వానికి అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్షంగా పేర్కొనబడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి మధ్య ఎవరైతే తటస్థంగా ఉన్నారో వారే మరలా గెలుపుని డిసైడ్ చేసే విధంగా మరలా ఆంధ్రప్రదేశ్లో రోజులు మారుతున్నాయనడానికి ఈ సర్వే నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. క్షమించండి, ఎందుకంటే కొన్ని జిల్లాలు మాత్రమే చెప్పారు, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కారణంగా ఇప్పుడు ఆ మిగతా జిల్లాల కోసం చెప్పుకుంటే చూసే వారికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి తరువాత వీడియోలో మిగతా జిల్లాల్లో ఏ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా షేర్ చేయండి.